ఒకసారి ఒక టీవీ ఛానల్లో 1000 రూపీస్ ఆత్మజ్ఞానం గురించి చెప్తున్నారు. అంటే ఆత్మ యొక్క శక్తితో మనం ఉపయోగించుకున్నప్పుడు దేన్నైనా సాధించవచ్చు. శరీరం అనేది 1%, ఆత్మ అనేది 99% శక్తి ఉంటుంది అని చెప్తే బాగుంది. ఒక 1000 రూపీస్ నేను జాయిన్ అయ్యానండి. జాయిన్ అయితే ఆవిడ అంతా చెప్పారు. చెప్పి చాలా బాగా చెప్పి అందరినీ దీవించాలని చెప్పారు, ఆత్మశక్తిని ఉపయోగించుకోవాలని చెప్పారు. చెప్పిన తర్వాత సంవత్సరానికి ₹1,00,000 ఫీజు పెట్టారు. అందరినీ వేయమన్నారు. ఈలోగా ఎవరినైనా ఇద్దరు సందేహాలు ఉంటే మాట్లాడమన్నారు. అందులో ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడు, నా జాబ్ పోయింది, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం అని ఏడ్ చేస్తున్నాడు. ఏడ్ చేస్తుంటే మేడం వెయిట్ మా టీం వాళ్ళతో మాట్లాడండి, ఒక 30,000 పే చేయండి, 1 గంట కౌన్సిలింగ్ ఇస్తాను. ఏం అర్థం కాలేదు నాకు. 30,000 పే చేసే స్థితిలో ఉంటే ఆ అబ్బాయి ఎందుకు అలా ఏడుస్తాడు? మగవాళ్ళు ఏడవరు అసలు, ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు కదా అని నాకు అనిపించింది చురుక్కుమంది. కానీ ఇంకా నాకేంటంటే 6 గంటలకు భోజనం చేయడం, 8 అయ్యేటప్పుడు పడుకోవడం, పొద్దున్న లేసి డ్రైవర్లకు భోజనం వండుకోవడం, జేసీపీలు అవి ఉంటాయి కదండి, నాకు ఇంకా పనే సరిపోద్ది. అయితే పడుకుండిపోతే వీళ్ళు భోజనాలు పెట్టేసి పడుకుంటే నాకు నిద్ర పట్టడం లేదు. ఆ అబ్బాయి చనిపోయిన అబ్బాయి గుర్తొచ్చేసి ఇప్పుడు నువ్వు లేకపోతే ఇంకొక అబ్బాయి చనిపోతాడని నా ఇన్నర్ మాట్లాడుతుంది. నాకు ఏం తెలుసు, నువ్వు పడుకో అమ్మ తల్లి, నువ్వు నన్ను ఏం చేయకని నేను దాంతో ఏదో సినిమాలో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతుంటే నాకు ఏం తెలుసు అనేటప్పటికీ మరి ఆ జ్ఞానం నేను చదివిందే వచ్చిందో ఎలా వచ్చిందో నాకు తెలియదు. నాకు డెమో కావాల్సిన సబ్జెక్ట్ని అదే చెప్పేసింది. ఇప్పుడు ఒక నిమ్మపండు ఉందండి, ఆ నిమ్మపండు దుర్గాదేవి గుళ్ళో పూజలు పెట్టాం, అది పాజిటివ్గా పనిచేస్తుంది. నేను వాహనాలకు కడతాను, పిల్లోడికి జ్వరం వస్తే పెడతాను. మరి అదే నిమ్మపండు ఒక శుద్ర మాంత్రికుడు చేస్తే అది నెగిటివ్గా పనిచేస్తుంది కదా. మరి ఇక్కడ పాజిటివ్ని నెగిటివ్ని ఇచ్చేది మనిషే కదా. ఇదన్నీ చెప్తుంది నాకు. అదనే ఒక కథలా అల్లి చెప్పింది. అది ఎలా అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, చిన్నప్పుడు దురదృష్టవంతులని తల్లిదండ్రులు అన్నారు. పెళ్ళైన తర్వాత భార్య పిల్లలు కూడా అతన్ని చులకనగానే చూశారు. ఎందుకంటే ఏం కలిసి రాదు అతనికి. కలిసి రాకపోతే అతను మళ్ళీ జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళాడు, వాస్తు సిద్ధాంతి దగ్గరికి వెళ్ళారు, అందరి దగ్గరికి వెళ్ళారు. ఈ వాస్తు విషయంలో ఇల్లు గొల్ల చేసుకున్నాడు తప్ప తన జీవితం మారదు. అప్పుడు ఆ గురువు గారు ఊరు బయట ఉన్నారంటే వెళ్తారు. ఇదంతా ఇన్నర్లోంచి అలా వెళ్ళిపోతుంది, అంతే నాకు వచ్చేస్తుంది. వెళితే ఆ గురువు గారు చెప్తారు, నీ జీవితం అద్భుతంగా మారిపోద్ది, నేను చెప్పినట్టు చేస్తావా అంటారు. చేస్తానంటాడు అతను. ఏ చెప్పినా చేస్తానండి, మీరు ముళ్ళ కంచెల్లో దూకేమంటారు దూకేస్తాను, నిప్పుల్లో నడిచేయమంటారు నడిచేస్తాను, కానీ నీ జీవితం అద్భుతంగా మారాలండి అంటాడు. అంటే గురువుగారు అలాగే నాయన, అయితే నేను ఒక మంత్రజపాన్ని చెప్తాను, నేను చాలా బాగున్నాను, చాలా బాగున్నాను, అద్భుతంగా ఉన్నాను అని చెప్పుకో, దీన్నే పఠించు మంత్రంలా, నీ జీవితం అద్భుతంగా మారిపోద్ది అన్నారు. అప్పుడు ఈ అబ్బాయి ఇంతేనా, నేను ఇంకేదో చెప్తారు అనుకున్నాను, మీరు ఇంకా నిప్పుల మీద నడిసేయమంటారు, ముళ్ళ కంచెల మీద నడిసేయమంటారు అనుకున్నా, నా జీవితం మారడానికి నేను ఏదైనా చేస్తానంటే. అంటే గురువుగారు ఏదో ఫిట్టింగ్ పెడతారు కదా. కొంచెం ముందుకు వెళ్ళాక గురువుగారు అంటారు, ఇది జపించేటప్పుడు కోతి మాత్రం గుర్తు రాకూడదు అంటారు. అయితే కోతి ఎప్పుడో చిన్నప్పుడు చూసానండి, అది నాకెందుకు గుర్తు వస్తుంది, గుర్తు రానే రాదనేసి ఆ అబ్బాయి వెళ్తా ఉంటాడు. ఒక చెట్టు మీద కోతి ఎగురుతుందండి. అయ్యో ఇదేంటి ఇప్పుడెప్పుడో కనిపించలేదు, చిన్నప్పుడు ఎప్పుడో చూసాను, ఇప్పుడు కోతి కనిపిస్తుంది ఏంటి అనేసుకుని సారీ చెప్పుకుని మళ్ళీ నేను అద్భుతంగా ఉన్నాను, చాలా బాగున్నాను జపం చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళగానే భార్యని కోతి మొహం దాని అన్నం పెట్టి అంటాడు. అంటే ఊరుకుంటుంది ఆ భార్య. అయితే ఇద్దరికి డిష్యం అవుతుంది. పడుకుంటాడు, వేళ కొలిది కోతులు వస్తాయి. మళ్ళీ మన్నాడు గురువుగారి దగ్గర పరిగెడతాడు. ఏంటి గురువుగారు ఇదంటే, నువ్వు చేసింది ఇదే, నాకు లాస్ వద్దనుకుంటున్నావు, ఇది చేస్తే ముందుకు వెళ్ళగలనా లేదా అనుకుంటున్నావు, అక్కడ పడిపోతున్నావు. ఇదే ఇప్పుడు మా ఆయన గారు వెనక్కి వచ్చాం, ఒక బీజం పడింది, నేను అప్పు మీద ఒక బీజం పెట్టినప్పుడు ఏమవుతుంది, అది నాకు వాళ్ళు చెప్పినా ఎన్నరగా వాళ్ళకి చెప్పడానికి ఉపయోగించేసా, తర్వాత తెలియలేదు కదా. ఆ తర్వాత నేను మెడిటేషన్లో కూర్చున్నాను కదండి సాధనలో, అప్పుడు తెలిసింది నాకు. నేను చిన్నప్పుడు మదర్ తెరిసేలా చేయాలనుకున్నా, అందుకే పేషెంట్లు వస్తున్నారు. నేను ఎప్పుడైతే 42 రోజులు శివాలయం చుట్టూ తిరిగినప్పుడు ఏం చేశాను, 8 లక్షల అప్పు మీద పెట్టా నేను. అప్పుడు కనకదార శాస్త్రం చదివినప్పుడు ఎప్పుడు పెట్టా, సమృద్ధి మీద పెట్టా. అక్కడ ఎలా చేశాను అసలు, నేను మల్లెలు లేవు, తమలపాకులు లేవు, ఏమీ లేకపోయినా నేను తన్మయత్వంలోకి వెళ్ళిపోయా. అదే మేనిఫెస్టేషన్ అని నాకు తర్వాత కాలంలో తెలిసిందండి.
మల్లెలు వేసేదాన్ని, అమ్మ కనకవర్షం కురిపిస్తే దాంట్లో తన్మయత్వం చెందాను. ఆ తన్మయత్వం చెందడం వల్లే నాకు 42 రోజుల్లో అంత అద్భుతం జరిగేది. పరమాన్నాన్ని తినిపించేదాన్ని, పరమాన్నాన్ని తినేదాన్ని. అంటే గజ్జల శబ్దం కూడా ఇంట్లో వాళ్ళందరికీ వినిపించిపోయేది. అప్పటి వరకు దండం పెట్టిన మా హస్బెండ్ కూడా రోజు దండం పెట్టుకుని జేసీపీ మీద డ్రైవర్ని పిలిచేవారు. అంటే అంత మార్పు జరిగింది మాకు. అలా చాలా చేంజ్ అయ్యిందండి మా లైఫ్ అయితే. అంటే మీరు అబ్బాయిని కలిసారా, తర్వాత ఫోన్ చేశారా అబ్బాయికి? ఆ అబ్బాయిని అప్పుడు నాకు స్టేటస్ పెడతమే రాదు. ఆ గ్రూప్లో 300 మంది ఉన్నారు. ఆ గ్రూప్లోంచి నెంబర్స్ని తీసుకున్నా, అందులో మెసేజ్ పెట్టినా ఆవిడ ఊరుకుంటుందో లేదో నాకు తెలీదు. ఏం చేయాలో అర్థం కాలే. నాకు నిద్ర పట్ల. తెల్లవారుజామున 3 అవుతుందండి. అయితే ఏం చేశారంటే దిలీప్ గారు అని ఒక ఆయన మెడిటేషన్ ఇస్తానని చెప్పి ఈ గ్రూప్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి గ్రూప్ చేశారు. అంటే నాకు ఛాన్స్ దొరికింది. నాకు ఇంక చాలా ఆనందం వచ్చేసింది. అబ్బాయిని పట్టేసుకోవచ్చు నేనని. నాకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు. మా అబ్బాయి చేసి సాయంత్రం జూమ్ లింక్ ఇస్తాను, మీకు ఎవరైనా కావాలంటే వచ్చి చూడండి అన్న. అదే ఫస్ట్ టైం జూమ్ లింక్ ఇచ్చానండి. వచ్చారు ఒక 80 మంది దాకా వచ్చారండి. అలా వస్తే నాకు ఈ ఇంట్లోకి వెనక్కి వచ్చినప్పుడు మా ఆయన గారు కొంచెం సిక్ అయ్యారు. నాకు ఇప్పుడు సిద్ధాంతి గారు ఎవరైతే నాకు ఇచ్చారో ఆయన ఒక మెషిన్ ఇచ్చి మన చక్రాస్ మీద లం వం ఆ మెషిన్ ఇచ్చారు. ఇస్తే ఆయన మామూలు రికవర్ అయిపోయారు. అంటే నాకు తెలిసిన అప్పటికి నాకు మెడిటేషన్ తెలియదు, అంతగా సబ్జెక్టు తెలియదు. ఈ లం వమ్ అని చెప్పి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథను ఎంచుకున్నా. వీళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియాలి అనేసి ఎంచుకుని క్లాస్ చెప్పడం మొదలుపెట్టా. 21 రోజులు అయిపోయింది. 21 రోజులు క్లాస్ అని చెప్పాను. 21 రోజులు అయిపోయాక నా పని అయిపోయింది కదా. అబ్బాయి వచ్చాడు, ఒక మెసేజ్ పెట్టాడు. నేను ఎందులోనో ఏదో ఎట్లోనో డబ్బు పెడతారు కదా, అలా పోయిందంట అబ్బాయికి. నాకు తెలిసిందమ్మా తప్పు చేశానని, నేను జాబ్ వెతుక్కుంటానని మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత అందులోంచి ఒక అబ్బాయి ముకుంద్ అని ఒక అబ్బాయి వచ్చి 21 రోజులు అమ్మ ఫస్ట్ రోజు సంకల్పం చేయించి ఒక 3 కోరికలు రాసుకోమన్నా. అన్నీ ఇన్నర్ నుంచే వచ్చాయి. రాయిందాం, ఇలా రాయిందాం, అలా లోపల నుంచి వచ్చింది అలా చేయించేస్తూ ఉండేదండి. రాసిన వెంటనే 3 కోరికలు పెట్టుకున్నాను. అమ్మ చెప్పారు 3 కోరికలు అద్భుతంగా నెరవేరిపోయినాయి. ఏదైతే మనం ఆ క్లాస్లోంచి వచ్చామో ఈ క్లాస్లోకి ఇక్కడ జరిగింది అనేసి అబ్బాయి ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. అబ్బాయి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉందంటే అమ్మే వచ్చిందో అమ్మవారే వచ్చిందో మన సమస్యలు తీర్చడానికి అని చెప్పాడు. చెప్తే బాగా అనిపించింది. తర్వాత 2-3 ఫోన్ చేసి మేడం మీరు ఎలా కంటిన్యూ చేయండి, ఎంతో కొంత మినిమం పెట్టుకోండి పోనీ మీకు జూమ్కి ఇట్లుగా అని చెప్పి నన్ను ప్రోత్సహించారు. డెమో పెట్టాను. పెడితే 2 వచ్చారు. ఈసారి ఫ్రీ కాదు కదా, 2 వచ్చారు. ఏం చేయాలో అర్థం కాలేదు. నడపాలా తెలియలేదు, మానేయాలా తెలియలేదు. తెలియకపోతే వాళ్ళిద్దరితో చెప్పా, ఒక్క 4 రోజులు చూడండి అమ్మా, నాకు చెప్దామని రాలే, అబ్బాయి గురించి వచ్చా నేను, మీ అమౌంట్ వెనక్కి వేసేస్తాను 500 అని చెప్పా. అయితే పర్లేదు మేడం దానిదేముంది, మీరు ఎప్పుడు క్లాసులు పెడితే అప్పుడే ఇవ్వండి మాకు అన్నారు. అన్న తర్వాత నేను ఏం చేశానంటే నాకు ఇలా శ్రావణ మాసమే నిద్రపోయినప్పుడు తెల్లవారుజామున ఒక కళ వచ్చింది. అది నాకు గత జన్మో ఏంటో నాకు తెలియదు గురువుగారు. నేను అంత మెడిటేషన్ కూడా నాకు అంతగా అలా ఏం లేదు. అప్పటికి మెడిటేషన్ లేదు, ఓన్లీ జపం, అమ్మవారి సాధన 42 రోజుల్లో ఎక్కువ. ఆ 3 సంవత్సరాలు అంటే మాకు కలిసి వచ్చినంతసేపు ఇంక కనకదారే. నాకు శాస్త్రాలు కూడా ఏం పెద్దగా తెలియదు. ఆ కనకదారి ఎలా వచ్చేసింది అంతే, కంఠస్థ తన్మయత్వంలోకి వెళ్ళిపోయేదాన్ని అంతే. నాకు అంతగా నాలెడ్జ్ కూడా ఏమి లేదండి. అయితే ఈ పడుకున్నాను కదా, ఒక ఆవిడ లావుగా బంగారు ఆభరణాలు వేసుకుని ఉన్నారు. ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి అన్నం తినిపిస్తున్నారు. ఈలోగా సైనికులు వచ్చి ఏదో చెప్పబోతుంటే ఈవిడి కళ్ళతో సైక్ చేసింది. ఆ సైనికుడు ఆగిపోయాడు. ఈ పిల్లోడు అన్నం తిన్న పిల్లోడు అలా బృందావనంలోకి వెళ్ళాడు. ఎంత బాగుందంటే పెద్ద పెద్ద అంతస్తులు, ఎదురుగుండా వాటరు, రాజభవనాలు అన్నీ కనిపించాయి నాకు స్పష్టంగా. కనిపిస్తే ఈలోగా ఈ పిల్లవాడు ఎలా వెళ్తుంటే బాణాలు వేస్తుంటే ఈలోగా సైనికుడు ఒక రాణిగారు చూస్తే సైనికుడు అన్నారు, నేను ఇది చెప్పడానికే వచ్చాను, రాజుగారు లేని సమయంలో శత్రు రాజ్యం దండయాత్ర చేసింది, మీరు నన్ను చెప్పనివ్వలేదంటే ఇప్పుడు బిడ్డేమో బృందావనంలోకి వెళ్ళాడు, బిడ్డకి ఏమవుతుందో తెలియదు, రాజ్యంలో ఉన్న బిడ్డలను కాపాడుకోవాలి అని నేను ఒక అమ్మవారి గదిలోకి వెళ్ళా. అమ్మవారి విగ్రహం కూడా చాలా అంటే అద్భుతంగా ఉంది. వెళ్ళి అమ్మ నేను ఇప్పుడు ఎలా కాపాడుకొని నా బిడ్డలను అనగానే అమ్మవారి మెడలో రెడ్ కలర్ దండ గోదాదేవి ఇలా ఉన్నదండ మెడలోకి వచ్చింది, వేసేసారు అమ్మ. వేయగానే నాకు మెలకు వచ్చేసింది. ఇంకా వెనకాల వెన్నుపూసలో చక్రాస్ అన్ని వైబ్రేషన్ వచ్చేసి కళ్ళంటా నీళ్ళు వచ్చేసి కళ్ళు ఎరుపు వచ్చేసి
అలా జరిగిందండి. పక్కా తిరిగి చూస్తే 444 అయ్యింది టైము ఫోన్లో. ఇంకా లెగలేకపోతున్నాను, బాడీ అంతా ఏమీ సహకరించట్లే. ఈ కళ్ళెరుపు చూసి పిల్లలు భయపడుతున్నారు, ఆయన భయపడుతున్నారు, ఏం అర్థం కావట్లే. కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, వైబ్రేట్ అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లే. అప్పుడు ఫస్ట్ సిద్ధాంతి గారు ఉన్నారు కదండి, ఆయన దగ్గరికి వెళ్ళాం. మా తోటకోళ్ళు తీసుకువెళ్తే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, మీరు వద్దన్నా అంటే క్లాస్ వెనక్కి వేసేస్తున్నాను కదా డబ్బులు, మీరు వద్దన్నా అవ్వదు, ఇది అమ్మ ఎంచుకుంది మిమ్మల్ని. పైన అలలు అలాగే భయం కింద అనిపిస్తాయి, మీకు రాదని భయపడుతున్నట్టున్నారు, లోపల అంతా ప్రశాంతంగా ఉంటుంది, రాజుగారు మీరు వెళ్ళిపోవాల్సిందే, ఇంకా అమ్మ ఆజ్ఞ ఇది అన్నారు. అంటే ఆ దండ వేయగానే ఇప్పుడున్న రూపం కూడా వచ్చేసింది నాకు. అంటే మరి ఈ వైబ్రేషన్స్ అయితే తట్టుకోలేకపోతున్నాను. నాకంటే అమ్మ నాకు ఎంత అవసరమో అంత ఉంచు, ఏదన్నా చెప్పాలనుకుంటున్నా వాక్ ద్వారా నువ్వు చెప్పించు, అంతేగాని నాకు ఏం ఎంత వద్దు అనేసి చెప్పమన్నారు. అలాగే చెప్పుకున్నాక తగ్గిన వెంటనే ఒక ఫోన్ వచ్చింది నాకు, ఒక టీవీ ఛానల్ నుంచి. వాళ్ళు ఏంటంటే ఆ డెమో ఇచ్చాం కదా రెండోసారి క్లాస్కి, ఆ డెమో చూసాము, పిఆర్లో ఎవరు అనంట ఫోన్ చేసి 60-40% మేడం మీరు హైదరాబాద్ వచ్చేయండి, ఒక 3 years బాండ్ రాయండి మాకు, మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోద్ది, మీకు పిఎన్ పెడతాం అని చెప్పారు. నాకేమీ రాదు, నేనే ఇప్పుడు అంతంత మాత్రం కాదు ఏదో మోటివేట్ చెయ్యాలని చెప్తున్నా, వీళ్ళు వచ్చి మళ్ళీ ఎలా అంటే నీకు అమ్మవారి కల రాగా నీ ఫోన్ వచ్చింది కరెక్టే ఇది. మా హస్బెండ్ అప్పటి వరకు బయటకు వెళ్ళినామని ఆయన కూడా నీ ఇష్టం అనేసారు. మా అమ్మ నాన్న ఏమో ఇది అమ్మవారు ఇచ్చిన అనుగ్రహం అంటున్నారు, నాకేమో లోపల ఏదో కింద ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లే. అప్పుడు కూర్చున్నా, మళ్ళీ ఇది ఇచ్చింది నువ్వే కదా, దీనికి ఆన్సర్ కూడా నువ్వే చెప్పంటే మళ్ళీ కథ రూపంలో వచ్చింది. ప్రతిదీ కథ రూపంలోనే నాకు ఒక అవేకెన్ వస్తుంది, ఎరుకు వస్తుందండి. అయితే ఒక 3 వ్యక్తులు ఉన్నారు. 3 వ్యక్తులు భారతదేశ జెండాను నాటడానికి పైకి ఎక్కుతున్నారు కొండ. ఒకళ్ళు ప్రకృతి ఆకర్షితులయ్యి వెళ్ళిపోయారు, ఇంకొకరికి డబ్బు బంగారం కనిపిస్తుంది, తన దగ్గర ఉన్న ఆహారాన్ని వాటర్ని పాడేసి ఆ డబ్బుని బంగారాన్ని వేసుకుంటాడు. ఒక అతని మట్టికి భారతదేశ జెండాను నాటడానికి మాత్రమే వెళ్తాడు, వెళ్ళి నాటేస్తాడు. ఈ ఆహారం లేని వ్యక్తి ఏం చేస్తాడంటే పడిపోతాడు. ఈ నాటడానికి జెండాను పాతడానికి వెళ్ళిన వ్యక్తి తన దగ్గర ఉన్న ఆహారాన్ని కొద్దిగా తింటూ తాగుతూ వెళ్ళి భారతదేశ జెండాని లక్ష్యాన్ని చేరుకున్నాడు. వచ్చేటప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి దగ్గర ఉన్న బంగారం డబ్బు కూడా ఇతను దొరికాయి. అంటే లక్ష్యాన్ని సాధించగలిగాడు, సంపదల్ని పొందగలిగాడు. అది వచ్చింది. అంటే అమ్మ నన్నే వెళ్ళమంటుందా, ఎందుకు ఇది అంటే అట్రాక్షన్ అని చెప్తుందా వద్దా అంటే, మళ్ళీ నాకు ఈ టీవీ ఛానల్ వాళ్ళు ఎవరైతే పిలిచారో ఫస్ట్ 30,000 కట్టారు కదా, కట్టమన్నారు కదా, ఆవిడ ఆ ఛానల్ నుంచి వచ్చారన్నమాట. అయితే నాకు ఫోన్ చేశారు మళ్ళీ వాళ్ళు, మీకు యూట్యూబ్ ఛానల్ ఇస్తాం మేడం, పెద్ద పెద్ద గురువులకే ఇది కావాలని వచ్చి డబ్బు కట్టొచ్చారు, మీరేంటి ఇంత ఆఫర్ ఇస్తుంటే ఇన్ని రోజులు మమ్మల్ని అడిగిస్తున్నారు అని అన్నారు. అంటే నాకు అనిపించాలి కదా, మీకు అనిపించడం కాదు, నాకు తెలియదు అంటే మేమే సబ్జెక్ట్ చెప్తాం మేడం, వచ్చి కూర్చోవడమే మీరు అన్న, వద్దమ్మా నాకు అని చెప్పి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఇప్పుడు డబ్బు కూడా వాళ్ళు అడుగుతారు, అడిగినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు భవానీ మేడం అడిగినట్టు ఉంటుంది. ఇదంతా కరెక్ట్ కాదు, నాకు వద్దు, వెళ్ళని కాడికి అంతాను, అమ్మ ఇచ్చిన కాడికి చెప్తాను, ఇప్పుడు వెళ్ళిపోవాలి ఏదో ఫేమస్ అయిపోవాలి అన్నది కాదు నాకు అనేసి అనుకున్నా. మా పిల్లలకు కూడా ఇష్టం ఉండదు, యూట్యూబ్ స్టార్ట్ చేస్తానంటేనే వద్దన్నారు. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేస్తే కొంచెం తెలుస్తాను కదా, వీళ్ళు ఏమన్నారంటే యూట్యూబ్ ఛానల్ మీరు స్టార్ట్ చేస్తే మేము తీసుకోమన్నారు. అంటే దీని నుంచి పూర్తిగా బయటపడిపోవడానికి విజయదశమి రోజు ఒక వీడియో పెట్టా, ఓపెన్ చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళిపోదామని కాదు. అంటే ఏంటంటే ఒక నదిలో పడ్డాక ఈదవలసి వచ్చినట్టు అలా ఈదుతూ వచ్చే తప్ప నాకంటూ ముందు జ్ఞానం ఉండి కాదు, అంటే ఆ పూర్వజన్మది ఏదో అప్పుడు కనెక్ట్ అయ్యిందేమో అమ్మ నాకు తెలియదు కానండి, అలా వచ్చానండి. అంటే పూర్తిగా మీకు గత జన్మలో మీరు చేసినటువంటి సాధన ఏదైతే ఉందో అదే ఇప్పుడు డౌన్లోడ్ అయిందని మీరు భావిస్తున్నారా? అవునండి. అంతకుముందు రమణ మహర్షి నువ్వెవరు చెప్పిన బుక్ ఇచ్చారు, నాకేం అర్థం కాలే. గురువు గారు రాండబర్ని ఇచ్చారు, అర్థం కాలే. కానీ ఎప్పుడైతే అమ్మ వచ్చిందో అప్పటి నుంచి నాకు అర్థం అవడం మొదలైంది. చిన్న విషయం చదివినా లోతుగా అర్థమవుతూ మొదలైందండి. అంటే ఇది అమ్మ ఇచ్చిందే కదా,